एचआईवी एड्स। एचआईवी एड्स नामक इस लेखक का मूल पुस्तक है अंग्रेजी में मूल पुस्तक अंग्रेजी में लिखा गया है। लेखक हैं डॉक्टर प्रकाश बातल पंडे और डॉक्टर रमना गंगा खडेकर। ఇందులో చెప్పాలంటే మూల పుస్తకం మెయిన్ పుస్తకం ఇది ఒక అనువాదం పుస్తకం. ట్రాన్స్‌లేషన్ చేయబడిన వ్యాసం ఇది. మెయిన్ పుస్తకం ఇంగ్లీష్‌లో రాయబడి ఉంది. అది ప్రకాష్ బాతల్ బండే, డాక్టర్ రమణ గంగా కడేకర్ అనేవాళ్ళు రాశారన్నమాట. దీన్ని శ్రీమతి సాధనా మౌర్య అంగ్రేజీ మే యవ్వన్ దహ్లీజ్ పర్ అనే పేరుతో ఈమె ట్రాన్స్‌లేషన్ చేసిందన్నమాట. శ్రీమతి సాధనా మౌర్య లోకప్రియ ఈమె ఏంటంటే బాగా ఫేమస్ ట్రాన్స్‌లేటర్ మాట. ఎక్కువగా అన్ని ట్రాన్స్‌లేషన్ చేస్తా ఉంటది. అలాగే ఇంగ్లీష్‌లో ఉన్న ఈ పుస్తకాన్ని హిందీలోకి ట్రాన్స్‌లేషన్ చేసింది. सन 1981 में अमेरिका के लॉस एंजल्स शहर के रोगियों में डॉक्टरों को कुछ विशिष्ट लक्षण दिखाए. 1981లో అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే పట్టణంలో హ్మ్, ఏంటంటే డాక్టర్లకి కొంతమంది రోగుల్లో విచిత్రమైన లక్షణాలు కనిపించినాయి. రోగ లక్షణాలు కనిపించినాయి. वहां पर समलिंगी संभोग करने वाले कुछ युवा लोगों में एक विशिष्ट प्रकार का न्यूमोनिया और त्वचा का कर्क रोग या कैंसर दिखा गया. అక్కడ రోగుల్లో అంటే ఏంటి సమలింగి అంటే సేమ్ జెండర్ మధ్య సంభోగం జరగడం వల్ల, సెక్స్ జరగడం వలన వాళ్ళల్లో ఒక విశిష్టమైన చర్మ రోగాలు, విశిష్టమైన జ్వరము, క్యాన్సర్ లాంటివి కనిపించినాయి. చర్మ క్యాన్సర్. వైజ్ఞానికం ఇంకో కారణం नहीं मिला. వాళ్ళకి సైంటిస్టులకి ఎందుకు ఇది అనేది కారణం దొరకలేదు ఆళ్ళకి. यह अनुमान लगाया है कि शायद वह समलिंगी व्यवहार के कारण వీళ్ళేమనుకున్నారు సైంటిస్టులందరూ ఇద్దరు సేమ్ జెండర్ మధ్య ఈ యొక్క సంభోగం జరగడం వలన ఇలా జరిగిందేమో అనుకున్నారు. कुछ समय के बाद वैसे ही लक्षण विषमलिंगी संभोग करने वाला ఇలాంటి లక్షణాలు కొంత సేమ్ ఇవే లక్షణాలు మళ్ళీ వేరు వేరు జెండర్స్ మధ్య ఒక స్త్రీ పురుషుల మధ్య జరిగిన జెండర్ మధ్య సంభోగం వలన కూడా వాళ్ళలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించినాయి. అలాగే ఏంటంటే ఇంజెక్షన్స్‌తో మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళలో కూడా ఈ యొక్క లక్షణాలు కొన్ని విచిత్రమైన లక్షణాలు కనిపించినాయి. సమలింగ ఈళ్ళేమి సేమ్ జెండర్స్ కాదు. కాకపోయినా వీళ్ళలో ఆ లక్షణాలు కనిపించినాయి. तब वैज्ञानिकों ने सोचा कि यह रोग प्रतिकारक शक्ति कम करने वाला किसी ఇంకా సైంటిస్టులకి తెలిసిందన్నమాట. ఇదేంటంటే ప్రతికారక శక్తి కమ్ కర్నేవాలా అంటే ఏంటి? హ్మ్. ప్రతికారక శక్తి అంటే ఏంటి? ఏమంటాం ఇమ్యూనిటీ పవర్‌ని తగ్గించే యాంటీ అంటాం కదా! మామూలుగా వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే విషం ఏదో వైరస్ అనేసి తెలిసిందన్నమాట. భయంకరమైన విష అణువు ఏదో అని చెప్పి అర్థమైంది. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ అప్పుడు దానికి ఏం పేరు పెట్టారు అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేసి పెట్టారన్నమాట దానికి పేరు. అంటే ఏంటి ఇక్కడ దీని అర్థం ఏంటంటే అక్కడ 1985 నుంచి కొంత సేమ్ జెండర్స్ సంభోగం చేసుకునే వాళ్ళల్లో నెక్స్ట్ లో తర్వాత వేరే వేరే జెండర్ అయిన వాళ్ళ మధ్య జరిగిన మధ్య సంభోగం జరిగిన వాళ్ళల్లో నెక్స్ట్ ఇంజెక్షన్‌తో మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళలో కొంతమంది వీళ్ళందరిలో ఒక విచిత్రమైన లక్షణాలు కనిపించినాయన్నమాట. ఆ లక్షణాల ద్వారా ఐడెంటిఫై చేశారు ఏంటంటే ఇదేదో వైరస్. అది వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేసే వైరస్ అనేది తెలిసింది. అప్పుడు దానికి ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని ఎయిడ్స్ అనేసి చెప్పేసి ఆ వైరస్‌కి ఒక పేరు పెట్టారు. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది పెట్టారన్నమాట. సిండ్రోమ్ అనేది పెట్టారు. ఎయిడ్స్ అనేది. అप्रैल 1986 में सर्वप्रथम मद्रास की कुछ వేశ్యాओं में మొట్టమొదటిగా మళ్ళీ మనకి మన భారతదేశంలోకి వచ్చేట 1986లో మొట్టమొదట మద్రాసులోని కొంతమంది వేశ్యల్లో ఈ రోగం కనిపించింది. దుర్మాదాగన్ ముంబై మే ఎయిడ్స్ కా పెహలా మొట్టమొదటి ఎయిడ్స్ రోగి మనకి ముంబైలో కనిపించాడు. यह व्यक्ति हृदय की रोग की శస్త్రక్రియ के लिए ఇతనేంటంటే గుండె ఆపరేషన్ చేయించుకోవడం కోసమని విదేశాలకెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ రక్తం ఎక్కించుకున్నాడన్నమాట. రక్తం దురదృష్టవశాత్తు అండి దుర్భాగ్యవశ హెచ్ఐవి సంక్రమిత ఆ వ్యక్తి రక్తం ఇచ్చిన వ్యక్తికి హెచ్ఐవి అనేది ఉందిమాట. అతనికి ఆ వైరస్ హెచ్ఐవి వైరస్ అతనిలో ఉంది.
జిస్సే ఉసే ఎయిడ్స్ హో గయా. అందువలన హెచ్ఐవి వైరస్ అతనిలో ఉండడం వల్ల ఇతనికి ఎయిడ్స్ అనే రోగం అనేది వచ్చేసిందన్నమాట. హెచ్ఐవి అనేది వైరస్ పేరు, ఎయిడ్స్ అనేది రోగం పేరు. రాష్ట్రీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ के 2000 के आंकड़ों के अनुसार ఏంటంటే భారత ఎయిడ్స్ కంట్రోల్ విభాగం ఉంటుందన్నమాట. దాని ఆధారంగా 2000 సంవత్సరం వరకు మన భారతదేశం 38 లక్షల మంది హెచ్ఐవి వాళ్ళు హెచ్ఐవి వచ్చిన పేషెంట్లు ఉన్నారంట. పశ్చిమ భారత్‌కి అధికతర ఎక్కువగా పశ్చిమ భారతదేశంలోని ఎక్కువ పట్టణాల్లో ఈ వ్యాధి చాలా థర్డ్ స్టేజ్‌లో ఉందంట. హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ का अर्थ है హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. హెచ్ఐవి అంటే దీని యొక్క హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటే మానవుల్లో ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే ఏంటి? వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే వైరస్ అని. ఎయిడ్స్ కే లియే జిమ్మేదారీ విషాణు కా నామ్ హై. అంటే ఎయిడ్స్ రోగం రావడానికి ఈ హెచ్ఐవి వైరస్సే కారణం అని చెప్పొచ్చు. ఏ విషాణు మనిషి కే శరీర్ మే ప్రవేశ్ కర్నే కే బాద్ ఈ ఈ వైరస్ మానవుడి యొక్క శరీరంలో ప్రవేశించిన వెంటనే తిన్నగా అది తెల్ల రక్త కణాలని సఫేద్ రక్త కోశికావం అంటే ఏంటి? తెల్ల రక్త కణాలు అన్నమాట. వాటి మీదకి దండెత్తుతుంది. శరీర్ మే ప్రవేశ్ కే బాద్ విషాణు చుప్‌చాప్ అది శరీరంలోకి ప్రవేశించగానే నెమ్మదిగా పునరుత్పాదన అంటే ఏంటంటే తన యొక్క సంతతిని పెంచుకుంటుందన్నమాట. అంటే ఏంటి? ఇంకా ఇంకా తన పిల్లల్ని పెట్టి పెంచేసుకుంటుంది. తన సంతానాన్ని పెంచేసుకుంటుంది. एचआईवी एड्स के संक्रमण के बाद आरंभिक अवस्था में शरीर की प्रतिरोधक क्षमता इस विषाणु ముందు ఆ వైరస్ ప్రవేశించిన తర్వాత మళ్ళీ అప్పుడు మానవ శరీరంలో ఉన్న అప్పటి వరకు ఉన్న అంటే తెల్ల రక్త కణాలు చాలా వరకు వాటితో ఫైట్ చేస్తూ ఉంటాయి. ఇస్లియే కరీబ్ 11 వర్ష తక్ ఇందువలన ఏంటంటే అది వెంటనే బయటపడదు. 11 ఏళ్ల తర్వాత అది బయటికి ఎయిడ్స్ లక్షణాలు బయటికి కనిపిస్తాయి. లేకిన్ ఐసే వ్యక్తి మీరు కానీ ఏంటంటే ఆ వ్యక్తిలో 11 ఏళ్ల వరకు బయట పడదు గానీ, పడకపోయినా గానీ అతనేంటంటే తన వైరస్‌ని తన శరీరంలో ఉన్న దాన్ని ఇంకొక శరీరంలోకి అతను వ్యాప్తి చేయగలడన్నమాట. లేకిన్ ఐసే వ్యక్తి మే ఇస్ అవస్థకు సంక్రమణ. ఈ యొక్క స్టేజ్‌ని 11 ఏళ్ల స్టేజ్‌ని ఏమంటారు అంటే సంక్రామక అవధి. అంటే ఏంటి? వ్యాపింప చేసే గడువు అని అంటారు. అంటే ఈ టైంలో ఇతను వేరే స్త్రీని కలిస్తే గనుక ఆమెకు కూడా వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ ఇంకో వ్యక్తిని కలిసినా అలా అలా వ్యక్తుల నుంచి వ్యాప్తి చెందుతుంది ఈ 11 ఏళ్లలో. जब एचआईवी के कारण कुछ विशेष लक्षण उत्पन्न होने लगता है హౌస్ అవస్థ. ఎప్పుడైతే లక్షణాలు బయటపడతాయో దాన్ని ఇంకా ఎయిడ్స్ అనేది కనిపిస్తుంది. వహ అవస్థ ఎయిడ్స్ कहलाती है. ఎయిడ్స్ కే కుछ లక్షణ హై. ఎయిడ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎయిడ్స్ రోగం వచ్చినప్పుడు అతనిలో కనిపించే లక్షణాలు. బినా వజాకి అచానక్ వజన్ కమ్ అసలు ఏ కారణం లేకుండానే మనిషి బరువు తగ్గిపోతాడు. 10% అలా రోజు రోజుకి 5 కేజీలు తగ్గిపోతూ ఉంటాడు. వజన్ అంటే బరువు. और ये सब बिना किसी उचित कारण के जैसे ఇంకా ఆహా ఆహార లేన ఇంకేంటి జైసే కమ్ ఇంకా అతనిలో అన్నం తినకపోవడము, ఇంకా ఏదో టెన్షన్ ఫీల్ అవ్వడము, ఇలాంటి లక్షణాలన్నీ ఆకలి తక్కువేయడం లక్షణాలు కనిపిస్తుంటాయి. ఏక మహీనే సే ఇంకా ఒక నెలకన్నా కంటిన్యూస్ విరోచనాలయిపోవడము, ఇంకా దగ్గు, ఇంకా చర్మ క్యాన్సర్ లాంటివి అన్నీ కూడా ఎన్నో రోగాలు అతనిలో బయటికి కనిపిస్తూ ఉంటాయి. హెచ్ఐవికి విషాణు వీరి యోని జననాంగ శాస్త్రమే ఎక్కువగా ఈ హెచ్ఐవి వైరస్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే వీర్యంలోను, స్త్రీ యొక్క జననాంగాల దగ్గర ద్రవించే ద్రవాల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఏది హెచ్ఐవి సంక్రమిత వ్యక్తి సే బినా కండ ఒకవేళ ఆ హెచ్ఐవి వైరస్ ఉన్న వ్యక్తితో కనుక ఆ స్త్రీ గాని సంభోగం చేస్తే అంటే ఏంటి ఆ యొక్క ఈ హెచ్ఐవి వైరస్ ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళు ఇంకొకళ్ళతో సంభోగం చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ శరీరంలోకి కూడా వెళ్ళిపోతుందన్నమాట. బాధిత వ్యక్తి రక్త స్వస్థ వ్యక్తి అలాగే ఆ రోగి యొక్క రక్తాన్ని ఎవరైనా ఆరోగ్యకరమైన వ్యక్తి ఎక్కించుకుంటే అతనికి కూడా హెచ్ఐవి వచ్చేస్తుంది. వ్యక్తి ఇంజెక్షన్ దేనే के लिए ఇంకా హెచ్ఐవి ఉన్న వ్యక్తికి ఏదైనా ఇంజెక్షన్ చేసి, ఆ ఇంజెక్షన్ సూదితోనే ఆ సూదే ఉపయోగించి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఇస్తే గనక వ్యక్తికి ఇంజెక్షన్ చేస్తే గనక అతనికి కూడా ఎళ్ళిపోతుంది. శిరావంశ మాదక ద్రవ్యం ఇంకా ఏంటంటే ఇంజెక్షన్‌తో మత్తు ద్రవ్యాలు ఒక వ్యక్తికి ఇచ్చిన తర్వాత అదే సూదితో వేరే వ్యక్తికి కూడా మత్తు పదార్థం ఇస్తే కనుక అలా కూడా ఈ యొక్క హెచ్ఐవి వైరస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. హెచ్ఐవి సంక్రమణ నిమ్నలిఖిత మాధ్యమం సే నహీ హోతా.
హెచ్ఐవి ఈ క్రింది కారణాల ద్వారా వ్యాప్తి చెందదు. హాత్ మిలానే సే అంటే ఒక హెచ్ఐవి వైరస్ ఉన్న వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వడం వలన అదేమీ వ్యాప్తి చెందదు. ఏక్ సాత్ బైఠనే సే యాత్ర అతనితో పాటు కూర్చొని అతనితో ప్రయాణం చేసినందువలన ఏమీ హెచ్ఐవి వచ్చేది. ఖాస్నే సే యా చీక్నే సే అతని దగ్గు నుంచి గాని, అతని తుమ్ము నుంచి గాని, అతని యొక్క కన్నీళ్ల నుంచి గాని ఇదేమీ వ్యాప్తి చెందదు. ఆలింగన్ కనేసి అతన్ని ముద్దెట్టుకోవడం వలన, ఆలింగనం చేయడం వలన కూడా రాదు. హెచ్ఐవి బాధిత వ్యక్తి ద్వారా ఉపयोग किए गए ताला, టెలిఫోన్ అతను వాడిన వస్తువులను ఉపయోగించడం వలన కూడా అదేమీ వ్యాప్తి చెందదు. హెచ్ఐవి బాధిత వ్యక్తికి ఉపयोग किए गए అతను వాడిన పాత్రలు, కప్పులు, ప్లేట్లు, దుప్పట్లు వాడినంత మాత్రాన కూడా రాదు. ఏక్ సాత్ ఖానా అతను కూర్చొని భోంచేయడం వలన కూడా రాదు. మచ్చనే యా కట్మలోంకి కాట్నేసే అతను కుట్టిన దోమ కట్టడం నల్లులు గాని, దోమలు గాని ఆరోగ్య వ్యక్తికి కుట్టినంత మాత్రాన రాదు. హెచ్ఐవి బాధిత వ్యక్తికి అతనికి సేవ చేయడం వలన కూడా రాదు. కిసీ भी प्रकार अंजान में संपर्क అతన్ని గమ్మున గుద్దుకున్నా గాని, అతని భుజాన్ని తట్టడం వలన గాని, అతను మనల్ని కొట్టినా గాని అలాంటప్పుడు కూడా ఇదేమీ వ్యాప్తి చెందదు. రక్తదాన్ కన్నేసే అలాగే రక్తదానం కన్నేసే ఏంటండి ఇక్కడ దాని అర్థం మనం అంటే అతనికి రక్తం దానం చేయడం వలన కూడా ఏమీ వ్యాప్తి చెందదనమాట. ఈ రకంగా హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మీకు ఈ పాఠం. ఇందులో ఏంటంటే దాని ఇతిహాస్ పర్ ప్రకాష్ డాలియా అంటే దాని చరిత్ర చెప్పండి అని. హెచ్ఐవి భారత్ మే కబ్ ఔర్ కిత్నా ఫైలా భారతదేశంలో ఎప్పుడు వ్యాప్తి చెందింది? ఎంతమందికి వ్యాప్తి చెందింది చెప్పండి. హెచ్ఐవి లక్షణం పర్ ప్రకాష్ డాలియా హెచ్ఐవి లక్షణాల గురించి చెప్పండి. హెచ్ఐవి విషాణుకే కైసే వి విష హెచ్ఐవి ఎలా వ్యాప్తి చెందుతుంది? హెచ్ఐవి విషాణు ఏ ఏ పనులను చేయడం వలన వ్యాప్తి చెందదు? ఇలాంటియన్ని క్వెషన్స్ మిమ్మల్ని అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ లెసను. బాగా చదవాల్సొస్తుందన్నమాట.